ప్రమీల అయితే నగలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక పార్థు వాళ్ళ మేనత్త అయితే ఎదురుగా వెళ్తూ ఉంటుంది. ప్రమీల వైపు చాలా కోపంగా చూసేసరికి ప్రమీల టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కోటేశ్వరరావు వీళ్ళందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇంత శత్రువుల్లా చూస్తున్నారేంటి, ఏమైంది అనేది అనుకుంటూ ఉంటారు. చూడండి అని చెప్పేసి తన దగ్గర బ్యాగ్ తీసుకొని సగం నగలే తెచ్చింది, మిగతా నగలేవి అని అడగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్థు వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న బలరాం వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. సగం నగలు ఏంటమ్మా, అందులో ఏమున్నాయో అవే తెచ్చాను అని ప్రమీల అంటూ ఉంటుంది. ఎక్కువ నాటకాలు ఆడకు, నగలు తెచ్చేసావు కదా అని బుద్ధిమంతురాలు అనుకుంటున్నావా ఏంట, మిగతా నగలు ఎక్కడున్నాయి అని చెప్పేసి అనేసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది పార్థు వాళ్ళ మేనత్త ప్రమీల వైపు. అలా చూసేసరికి మిగతా నగలు ఎక్కడున్నాయి చెప్పు అనేది గట్టిగా అడిగేసరికి మిగతా నగల అనేది షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మిగతా నగలు ఏంటమ్మా, అవే కదా అని ప్రమీల అనేసరికి మిగతా నగలు దాచేసి సగం నగలు తెస్తావా అని తగువాడుతూ ఉంటారు. ఇక బలరాం వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు ప్రమీలని. ప్రమీల అయితే ఒట్టమ్మా నాకు అసలు ఇంకేం తెలియదు అనేది బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక బలరాం వాళ్ళైతే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక శక్తి వీళ్ళందరూ అయితే నానా మాటలు అంటూ ఉంటారు. ఇక బామ్మ కూడా నానా మాటలు అంటూ ఉంటుంది ప్రమీల వాళ్ళ అమ్మని, భాను వాళ్ళ అమ్మని. అలా అనేసరికి ఉట్టమ్మ నాకు ఏ పాపము తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి అలాగే నాటకాలు ఆడతారు, నగల కోసం వీళ్ళు ఎన్ని వేషాలైనా వేస్తారు అని శక్తి వీళ్ళందరైతే నానా విధాలుగా అవమానిస్తూ ఉంటారు. అలా నానా విధాలుగా అవమానించి ప్రమీల వాళ్ళ అమ్మనైతే అవమానిస్తూ ఉంటారు. అదే టైంలో పార్థు వాళ్ళ అక్కడికి వస్తూ ఉంటారు. ప్రమీల అయితే బలరాం కాలు మీద పడి మాకు ఏ పాపం తెలియదు, మాకు ఆ నగలకి ఎటువంటి సంబంధం లేదు అని అయితే కాలు మీద పడి ప్రాధాయపడుతూ ఉంటారు. అది చూసి భాను అయితే షాక్ అవుతూ ఉంటుంది. పార్థు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు.